ప్రజలు గవర్నమెంట్‌ని దించాలి. ఈ కోణంలో ఒక యుద్ధంలాగా నడిచింది వాతావరణం. సో అప్పుడు మీకు మంచి బలం వచ్చింది. మీరు అట్లా వెళ్లారు. గవర్నమెంట్ మారింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొంత స్తబ్దత, సైలెంట్ వాతావరణం. ఇప్పుడు ఈ సమయంలో మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఏం రాజకీయం రా బాబు ఇది, ఎందుకు ఇది అని అనిపించలేదా మీకు ఏ క్షణంలో కూడా? అంటే కొంత అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోనే ఉంటే ఇంకా వేల మందికి చేసేవాళ్ళం కదా అని ఒక్క క్షణం అనిపిస్తుంది. కానీ ఇంకొకసారి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఇదొక ఎంతసేపు ఒక్క సమస్యను పట్టుకొని మనం కాదు కదా, మన జనాలకు నేను అందుకొరకే తెలంగాణను నన్ను నేను పరిచయం చేసుకోవాలి, నాకు తెలియని తెలంగాణను నేను అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను రాజ్యాధికార యాత్ర స్టార్ట్ చేశాను. మీరు కూడా నా యాత్ర మధ్యలో 2-3 సార్లు వచ్చారు. సో నేను ఎందుకు చేసిన అంటే నేను ఏదో ఒక గురుకుల పాఠశాల సెక్రటరీ మాత్రమే ప్రవీణ్ కుమార్ అనే మోడ్ నుంచి నేను బయటపడాలనుకున్నాను. సో బయటపడి అసలు ప్రజలకు ఒక చదువు కాకుండా ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. దౌర్జన్యం కావచ్చు, అణచివేత కావచ్చు, ఇల్లు లేని విషయం కావచ్చు, భూమి లేని విషయం కావచ్చు, భూమికి హక్కు లేని విషయం కావచ్చు, కూలీ దొరకని విషయం కావచ్చు, ప్రమాదాలతో బతికే పరిస్థితి కావచ్చు, రోడ్లు లేని విషయం కావచ్చు, వీటన్నిటి గురించి అర్థం చేసుకోవాలి. జవాబుదారితనం లేని అధికార యంత్రాంగం గురించి ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ఇవన్నీ చేయడం కోసం నేను పెద్ద యాత్ర చేసిన. నాకు అనిపించింది 350 రోజుల యాత్ర, 4000 గ్రామాలు, తర్వాత 50,000 కిలోమీటర్ల ప్రయాణం. సో ఇదంతా ఈ అనుభూతి మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ ఉంటే వచ్చేది కాదు కదా. సో అందుకొరకు ఒక్కోసారి మీరు అన్నది కరెక్ట్. అంటే కొత్తగా ముఖ్యంగా రాజకీయాల్లో మొదటిగా వచ్చిన నాకు ఈ ఆలోచన వస్తుంది. కానీ వెంటనే ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. మరి ఇంతమంది ప్రజలు పరిచయం అయిన నీకు, ఇన్ని గ్రామాలు తిరిగినావు. సో ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ తెలంగాణ నేను ప్రయాణం చేసిన, కలిసిన. సో ఇంతమంది ప్రజలకు ఈ సమస్యలు, బాధలు, కన్నీళ్ళు ఉన్నప్పుడు మనం మన స్వార్థం చూసుకోకూడదు. అందుకొరకు ఓటమైన కూడా ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తే